మారుపేరుగా ఈ హైదరాబాద్ నుంచి నిజాంను వెళ్ళగొట్టాలా, అలాగే హైదరాబాద్ను నిజాం నుంచి విముక్తి చేయాలి, ఈ వెట్టి చాకరీ రద్దు చేయబడాలి, భూమి పంచబడాలి, పేద ప్రజలందరి చేతుల్లో భూమి ఉండాలనేటువంటి ఒక నినాదంతో ఆనాడు కమ్యూనిస్టులు పోరాటం చేయడం జరిగింది. ఆ కమ్యూనిస్టుల యొక్క పోరాటం తీవ్ర స్థాయికి చేరి అసలు ఇక తప్పనిసరి నిజాం లొంగిపోయేటువంటి సందర్భంలో రాజ్యము హైదరాబాద్ సంస్థానం విముక్తై కమ్యూనిస్టుల చేతికి ఎట్లా పోతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఆనాడు ఉన్నటువంటి పాలకులు మరి కేంద్రం నుంచి బలగాల్ని కూడా పంపించి భారతదేశంలో ఉన్నటువంటి నిజాంను వారు వచ్చినటువంటి 3 రోజుల లోపలనే నిజాం సరెండర్ అయినట్టు, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైనట్టు ప్రకటించుకోవడం జరిగింది. కానీ అంతకంటే ముందు ఈ తెలంగాణ ప్రాంతంలో అమరులైనటువంటి వాళ్ళు మనకు చాలామంది పేర్లు మనకు తెలుసు. చాక లైలమ్మ గారు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆమె యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దొడ్డి కొమరయ్య గారు మొట్టమొదటి అమరవీరుడు. అలాగే మన పక్కనే కథలుగా చెప్తూ ఉంటారు రేణుకుంట రామరెడ్డి అని, కుర్రార్పు రామరెడ్డి అని. అలాగే ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి హుస్నాబాద్ ప్రాంతంలో బైరాన్పల్లి అనేటువంటి గ్రామంలో ఒక్కరోజే 46 మందిని కట్టేసి కాల్చి చంపినటువంటి చరిత్ర రజాకార్లది. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి అనేక మంది కమ్యూనిస్టులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో మార్పుల కోసం, పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నది, చేస్తుంది, రేపు కూడా కొనసాగిస్తుంది. కాకపోతే కొన్ని విజయాలు కూడా సాధించడం అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక బ్యాంకులు జాతీయకరణ చేయబడ్డాయి, రాజభరణాలు రద్దు చేయబడ్డాయి, భూ సంస్కరణలు అమలు చేయబడ్డాయి. ఇవన్నిటికీ పునాది భారత కమ్యూనిస్టు పార్టీ అనేది మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నిటిని చేసేటట్టు ఆ ప్రభుత్వాలను ఒప్పించడంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర ఎనలేనిది. అదే రకంగా మీకు అందరికీ తెలుసు, మనకు దేశంలో కానీ మన దేశంలో అనేక పార్టీలు పుట్టినాయి, అనేక పార్టీలు అడ్రస్ లేకుండా కూడా పోయినాయి. కానీ ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే వివక్ష ఉంటుందో అవి ఉన్నన్ని రోజులు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది భారతదేశంలో ఉంటుంది. అలాగే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అనేది మనందరికి ఒక విషయము అర్థం చేసుకోవాలి. ఏ పార్టీలైనా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటున్నాయి. అంటే ఇవాళ కాంగ్రెస్ ఉంది అంటే భారతదేశంలో ఉంది, బీజేపీ ఉంది అంటే భారతదేశంలో ఉంది, మిగతా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకేదో టీడీపీ ఇట్లాంటి పార్టీలు ఉన్నాయి అంటే ఆయా రాష్ట్రాలలో పరిమితమైనాయి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఎందుకున్నది అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉంది, దీనికి ఒక లక్ష్యం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో దోపిడీ లేనటువంటి సమాజం రావాలని, పేదవాడిని ఉన్నత స్థాయికి తీసుకురావాలని, అందరము సమానమైనటువంటి హక్కులు పొందాలని, ఈ లక్ష్యాల కోసం పోరాడుతున్నటువంటి పార్టీగా ఇవాళ ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలలో కూడా ఒక చోట బలంగా ఉండవచ్చు, మరో చోట బలహీనంగా ఉండొచ్చు, కానీ కమ్యూనిస్టు పార్టీ లేనటువంటి దేశం ఇలా లేదు. అలాగే కొన్ని దేశాలల్లో అధికారంలో కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగుతూ ఉన్నది. మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో నేపాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నెగ్గడం జరిగింది. మీ అందరికీ మనకు ఆశ్చర్యకరమైన అంశం, అమెరికా ఇంత పెట్టుబడిదారు దేశం, కానీ మొన్న న్యూయార్క్ నగరంలో ఎన్నికలు జరిగితే అక్కడ ఒక కమ్యూనిస్టు మేయర్గా నెగ్గినాడు. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే అంత పెట్టుబడిదారు దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీ వ్యక్తి న్యూయార్క్ అనేటువంటి అంత పెద్ద పట్టణానికి మేయర్గా ఎన్నిక కావడం అంటే అది చాలా ఆశ్చర్యం. దీన్ని బట్టి నేను అనేది ఏంటంటే సమయం పట్టవచ్చు, ఆలస్యం కావచ్చు, మనం చూడకపోవచ్చు, మన తర్వాత తరమైన ప్రపంచంలో అజేయమైనది తప్పనిసరిగా
నిలదొక్కునేది పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్ని రోజులున్నా అది దోపిడీ వ్యవస్థ కాబట్టి తప్పనిసరిగా అది లొంగిపోక తప్పదు, అది మార్చుకోక తప్పదు. ఆ క్రమంలో ఈ ప్రపంచానికి మార్గము నిర్దేశము కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ గ్రామంలో ముఖ్యంగా ఇకపోతే మన గ్రామానికి వస్తే మన గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ